హే గైస్, ఇది ఒక న్యూ వీడియో అనమాట. సో గైస్, ఇది ఒక న్యూ వీడియో అనమాట. సో గైస్, ఈ వీడియో వచ్చేసి నేనైతే ఒక న్యూ ఓన్గా హౌస్ కట్టాలన్నమాట. అది కూడా ఆ ఫైల్తో కాదు, ఓన్గా. సో గైస్, ఇది ఎలా కట్టాలో మీకైతే వీడియో చూడక ముందైతే వీడియో ఒక లైక్ అండ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. చేశారు. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో గైస్, ఇప్పుడు నేను ఏ ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలంటే, సో గైస్ నేనైతే కొద్దిగా ఆ ప్లేస్ని అయితే సెలెక్ట్ చేశాను అనమాట. చూపిస్తా. నేనైతే ఈ ప్లేస్ అయితే సెలెక్ట్ అయితే చేసేసాను అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మోడ్ ఆన్ అయితే చేసుకుంటున్నాను అనమాట. మోడ్ ఆన్ చేసుకుంటే ఇక చాలు. మూవ్, కాపీ, డిలీట్, ఇక రొటేట్ కూడా చూపిస్తుంది. రొటేట్, స్కేల్ అవన్నీ ఆప్షన్స్ చూపిస్తుంది కదా. సో ఆ ఆప్షన్స్ ఇప్పుడు నేనేంటంటే ఫస్ట్ వచ్చేసి S9 ఉంది కదా, దానిపై మీరైతే టిక్ మార్క్ కొడితే చాలు అనమాట. మీకైతే ఇందులో చూడండి గైస్, ఇందులో మీకైతే పోలీస్ స్టేషన్ లాగా ఒకటి వచ్చింది కదా. సో గైస్, ఇప్పుడు నేనైతే UI ఆఫ్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట. UI ఆఫ్ కాదు, UI ఆఫ్ చేసుకుంటే చాలు అనమాట. ఈ గేమ్లో వచ్చేసి చూడండి, బటన్స్ మొత్తం అయితే పోతుంది. కానీ ఇవన్నీ బటన్స్ అయితే కొంచెం లైట్గా ఓపిస్తుంది. అది ఇన్విజిబుల్ బటన్స్. సో గైస్, ఇందులో ఇక్కడైతే హౌస్ అయితే పెట్టబోతున్నాను అనమాట. చూడండి గైస్, ఇప్పుడు నేనైతే ఇదే సెలెక్ట్ అయితే చేసేసుకున్నాను అనమాట. ముందుగా ఏంటంటే H1 అని అడ్జస్ట్లో కోడ్ అయితే చేసేసాను అనమాట. ఒకసారి డ్రోన్ ఆన్ చేస్తే చాలా అనమాట. హౌస్ అయితే చాలా అందంగా ఉంది. బట్ ఇది ఒక్కటే కాదు, ఇక్కడ చెట్లు కూడా పెట్టేసాను అనమాట. సో గైస్, ఫస్ట్ వచ్చేసి T1 వచ్చేసి చెట్లు వచ్చేది కదా. ఎందుకంటే ఆ ఇంటిని చెట్లు లేకపోతే అందం ఉన్నదన్నమాట. ఎందుకంటే ఆ ఇల్లు ఎలా ఉందో ఆ ఇల్లు లాగా అందంగా ఉండాలి. మీరైతే ఇల్లు అయితే చెట్లు లేకపోతే ఇల్లు అయితే అందంగా అయితే ఉండవు అనమాట. సో గైస్, ఇప్పుడు నేనైతే కాపీ చేసుకుంటున్నాను అనమాట. ఒక్కొక్కటి కాపీ చేసుకుంటే చాలా అనమాట. మీకైతే ఫ్రీ అయితే అవుతుంది అనమాట ఒక్కొక్క వైపు. సరే, ఇప్పుడు అయితే ఒక సైడ్ అయితే కంప్లీట్ చేసిన. సో ఫైనల్గా అయితే ఈ సైడ్ అయితే చెట్లు అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సైడ్ని అయితే చెట్లు అయితే పెట్టేసేయాలన్నమాట. ఎందుకంటే ఇంటిని చెట్లు లేకపోతే ఇంటిని అయితే అందంగా అయితే ఉండవు కాబట్టి. సో ఇక్కడ వచ్చేసి T2 అనమాట. T2 చూస్ చేస్తే చాలు అనమాట. బట్ ఇక్కడైతే వంకరగా ఉంది. సో నేనైతే ఇటు సైడ్ అయితే పెడుతున్నా. అటు సైడ్ పెడితే బాగుండు గైస్. ఇంతేనమాట. సో ఇప్పుడు నేను నేనైతే T2 అని సెర్చ్ అయితే చేసేసాను గైస్. చూడవచ్చు అనమాట మీరు కూడా. సో గైస్, ఇప్పుడు నేనేంటంటే మూవ్ బటన్ అయితే క్లిక్ అయితే చేసేస్తాను అనమాట. బట్ ఈ చెట్టుని అయితే మూవ్ అయితే అయింది. బట్ ఈ చెట్టు అనమాట, ఇదేంటబ్బా మూవే కాలా. మూవ్ అయితే అయిందనమాట. సో గైస్, ఇప్పుడు నేనైతే ఈ చెట్టు చూసా గైస్, ఇంత పెద్దగా ఉండవు, ఇంతలాగా. బట్ నేనైతే కాపీ కూడా చేసుకోవాలి కదా. చేతిలో కాపీ చేసుకుంటూ కడతాను అనమాట ఇల్లు వచ్చేసి. బట్ చాలా అందంగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ అయితే కంప్లీట్ అయితే చేసేద్దాం. సో గైస్, నేనైతే ఈ సైడ్ అయితే చెట్లు అయితే అయిపోయింది అనమాట. సో గైస్, ఇంకో సైడ్ అయితే చెట్లు పెట్టేయాలి. అదే T3 అనమాట. సో T3 అని చెట్లు పెడుతున్నాను గైస్. అలాంటే మీరే చూడవచ్చు గైస్. ఇప్పుడు నేనైతే T3 అని డయల్ చేస్తున్న కోడ్ యాక్టివేట్ చేస్తున్నాను అనమాట. T3 చూసా గైస్, చెట్టు చూసా గైస్ ఎంత పెద్దగా ఉందో. బట్ దీనైతే అట్లా కాదు, కొంచెం కిందికి అయితే తీసుకెళ్ళాలి. ఆ మినిమం ఇట్లానే ఉండాలి. సో గైస్, ఇప్పుడు నేనైతే డూప్లికేట్ అంటే కాపీ చేసుకుంటూ పెడుతున్నాను గైస్.
బట్ ఇల్లు చూసా గైస్ ఎంత అందంగా ఉందో. బట్ చూసా ఈ చెట్టు చూసా ఎంత పెద్దగా ఉందో. ఇంకొకటి కూడా అయితే పెట్టాను గైస్, అదే టీ ట్రీ. ఓకే, ఇది వచ్చేసి బనియన్ ట్రీ అనమాట. బనియన్ ట్రీ అండ్ పినియన్ ట్రీ కూడా ఒకటి ఉంటుంది అనమాట. బట్ ఈ గేమ్లో అయితే పినియన్ ట్రీ ఇంకైతే అప్డేట్ కావాలి కదా, పినియన్ ట్రీ. ఓకే, కొంచెం ఫైట్ చేస్తే చాలు అనమాట. ఈ సైడ్ అంటే ఈజీగా కంప్లీట్ అయితే అయిపోతుంది కావాలంటే చూడన్నమాట. బట్ 5 minutes అయింది కదా కట్టి. ఓకే, ఇప్పుడు నేనేంటంటే వైఫైని ఆఫ్ చేసుకొని నేనైతే మొబైల్ డేటాని అయితే ఆన్ చేసేసుకోవాలన్నమాట. చేసుకోకపోతే రాదన్నమాట. ఓకే, చేసేసుకున్నాను అనమాట. సో గైస్ ఇప్పుడు నేను కాపీ అయితే చేసేసుకుంటున్నా. వామో ఇదేంటో ఇట్లుంది, బట్ కొంచెం కింద పెట్టనే సరిపోద్ది అనమాట. సో గైస్ ఈ సైడ్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది, కంప్లీట్ చేసేద్దాం. సో గైస్ ఫైనల్గా అయితే ఈ 3 సైడ్కి అయితే అయిపోయింది అనమాట. ఇంకొక సైడ్ గైస్ సురేష్ ఈ సైడ్ అయితే కంప్లీట్ అయితే చేద్దాం. సో గైస్ ఇప్పుడు నేనైతే నెక్స్ట్ సైడ్ కూడా అయితే కంప్లీట్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు నేనైతే డ్రోన్ మోడ్ అయితే ఆన్ చేసేసుకున్నాను గైస్. నాకైతే స్థలం అయితే అమ్మేసి నేనైతే మంచి ఇల్లు కట్టున్నాను గైస్. ఆ స్థలం అయితే అమ్మేస్తాం అనమాట. బట్ ఇక్కడ బ్రౌన్ ఉండట్లే, ఇదేంటి వేరే గ్రీన్ కలర్లో ఉంది. చెట్లు అయితే అందంగా ఉంటే బాగుంటాయి కదా. ఓకే, ఇంకొక కాపీ చేసుకుంటూ కడుతున్నాను గైస్, చూడండి. ఓకే, ఇప్పుడు నేనైతే కాపీ చేసుకుంటూ కడుతున్నాను. ఓకే, మా ఫ్రెండ్ అయితే చెప్పారనమాట కట్టమని. సో ఇక్కడేంటబ్బా లేడు, మా ఫ్రెండ్ ఉన్నారు కదా అతన్నే కట్టమంటుందో. అబ్బా కంప్లీట్ చేద్దాం. సో ఇప్పుడు నేనైతే చెట్లు అయితే అయిపోయాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆ సైడ్ అయితే డస్ట్బిన్స్ అయితే పెట్టేయాలన్నమాట. సో డస్ట్బిన్స్ అండ్ ప్లాంట్స్ కూడా అయితే పెట్టాలన్నమాట. సో డస్ట్బిన్ వచ్చేసి బట్ ఇది వచ్చేసి గాలోకి ఉందన్నమాట. కొంచెం కిందికి తీసుకెళ్ళాలి. ఇది వచ్చేసి గాలోకి ఉంది, గాలోకి అట్లా ఉండకూడదు. ఓకే, కొంచెం కిందికి తీసుకెళ్తున్నా. బట్ ఇది సేమ్ ఉంది. ఇప్పుడైతే ఓకే, మీకైతే నేనైతే డస్ట్బిన్ పెడుతున్నా. అదే P7 అని డయల్ చేస్తే చాలన్నమాట. మీకైతే డస్ట్బిన్స్ కూడా అయితే స్పాన్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు నేనైతే ఈ సైడ్ అయితే డస్ట్బిన్స్ అయితే పెడుతున్నాను అనమాట. సో అండ్ నేనైతే అది గ్రాఫ్ ఉంది కదా. సో అది P13 స్పాన్ చేసుకుంటే చాలా అన్నమాట. అదే గైస్ ఇప్పుడు దీనిపై మీరైతే ఇప్పుడు నేను కొంచెం ముందుకు జరిపేసి నేనైతే ఒక ప్లాంట్ అయితే పెడుతున్నాను అనమాట. బట్ ఇక్కడ రొటేట్ అనే ఆప్షన్ ఉంది కదా, అదేంటబ్బా రొటేట్. సో ఇప్పుడు రొటేట్ వచ్చేసి ఇచ్చేటట్టు కొంచెం స్ట్రైట్గా ఉండాలన్నమాట. అండ్ నేనైతే ప్లాంట్ అని పెట్టాలంటే అదే T7 పెడితే చాలన్నమాట. ఇప్పుడు నేనైతే డ్రోన్ మోడ్ అయితే యాక్టివేట్ అయితే చేసేసాను అనమాట. ఇందులో నేనైతే ఇక్కడ ప్లాంట్ అయితే పెట్టబోతాను గైస్. బట్ కొంచెం పైకి తీసుకురావాలి. అది ఇట్లా కాదు, కొంచెం పైకి తీసుకురావాలి. ఇప్పుడు గాలోకి తేలుతున్నాయండి. ఇప్పుడు నేనైతే కాపీ చేసుకుంటున్నాను అనమాట. కాపీ చేసిన తర్వాత నేనైతే కాపీ చేసుకుంటూ పెడుతున్నాను అనమాట. సో ఈ ప్లాంట్ అయితే అయిపోయింది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి గోడలు కూడా అయితే పెడుతున్నాను అనమాట. కానీ దీనిపై మీద అయితే పైకి అయితే ఎక్కలేమన్నమాట, అండుకోలేము కాబట్టి. సో ఇప్పుడు నేనంటే 12:15 అని డైరెక్ట్ చేసేసాను అనమాట. సో 12:15 డైల్ చేసి దీని మీద ఎక్కుంటే ఈజీ అవుతుంది అనమాట. సో ఇటు సైడ్ నుంచి అయితే నేనైతే పెట్టిన ఊరి ఇదేంటబ్బా
పైకి వెళ్ళి మళ్ళీ కిందికి అయితే వచ్చేస్తుంది. బట్ అటు సైడ్ అయితే గోడలు అయితే పెట్టింది, ఎందుకంటే ఇక్కడైతే ఆడుకునేప్పుడు కింద పడతామన్నమాట. సో ఇప్పుడు నేనైతే W1, సో అదే W1 అంటే ఫస్ట్ వాల్ వస్తుంది. బట్ మరీ అంత పెద్దగా ఉంది, కొంచెం చిన్న చేయాలన్నమాట. మరీ అంత పెద్దగా ఉంటే సరిపోదు అనమాట. బట్ ఇప్పుడు నేనైతే రొటేట్ అన్ని క్లిక్ చేసేసి ఇచ్చారు కదా, ప్లస్ బటన్ అయితే క్లిక్ చేసేసాను. సో ఇప్పుడు నేనైతే ఇట్లా పెట్టేస్తున్నా. బట్ ఇట్లానే అనమాట. బట్ ఇచ్చారైతే కొంచెం స్పేస్ ఉండాలి కదా. అదే ఇప్పుడు నేను మళ్ళీ ఇంకో W1 అంటే వాల్ నెంబర్ 1. సో వాల్ నెంబర్ 1 అన్ని సో ఇప్పుడు డ్రోన్ మోడ్ అయితే ఆన్ చేసేసుకుంటున్నాను అన్నమాట. సో చూడొచ్చు అన్నమాట మీరు కూడా. సో ఇట్లయితే బాగుందన్నమాట. అండ్ ఈ ఒక్క సైడే కాదన్నమాట, అండ్ ఇట్ సైడ్ కట్టేయాలి. బట్ నేనైతే ఇంకొక సైడ్ కూడా అయితే కట్టబోతున్నాను అన్నమాట. మళ్ళీ ఇప్పుడు నేనైతే ఇట్ సైడ్ అయితే కట్టబోతున్నాను అనమాట. మళ్ళీ ఇంకొక W1 అన్ని పెట్టాను అనమాట. సో ఇప్పుడు డైరెక్ట్గా డ్రోన్ మోడ్ అయితే ఆన్ అయితే చేసేసుకుంటూ కడుతున్నాను అనమాట. రొటేట్ అన్ని ఆప్షన్ క్లిక్ అయితే చేసేసి నేనైతే ఇట్లయితే పెట్టేస్తాను అన్నమాట. బట్ ఇప్పుడు మూవ్ అని క్లిక్ చేసేసా, ఇంతేనే అన్నమాట. అండ్ ఇంకొక W1 అయితే స్పాన్ అయితే చేసేసుకోవాలి. బట్ మరీ అంటే పెద్దగా ఉంటారు కదా, ఒకసారి చూద్దాం గైస్, పెద్దగా ఉంటారో చిన్నగా ఉంటారో. సో గైస్ ఇప్పుడైతే ఈ సైడ్ అయితే గోడలను అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ అయితే ఈ సైడ్ అయితే కంప్లీట్ అయితే చేయాలి. సో గైస్ ఇప్పుడు నేనైతే గోడలు అన్ని చోటనైతే పెట్టేసాను అన్నమాట. సో గైస్ నెక్స్ట్ అయితే కట్టాలి. అండ్ ఇక్కడ వచ్చేసి నేనైతే ఇక్కడ డోర్ అయితే పెట్టేసాను అన్నమాట, ఎందుకంటే ఇంటిలో స్టెప్స్ కూడా అయితే ఉంటుంది కాబట్టి. అండ్ నేనైతే ఇక్కడ కూడా ప్లాంట్ అయితే పెట్టాలన్నమాట, అదే P13. సో దాన్ని అయితే కొంచెం మూవ్ అయితే చేసుకోవాలన్నమాట. చూద్దాం, దీని అయితే మూవ్ చేద్దాం. బట్ మరీ అంత పెద్దగా ఉంది, సర్లే ఇచ్చారే పెడదాం. బట్ ఇక్కడ గార్డెన్ షేప్ అయితే రావాలి. బట్ ఇంతేనమాట. ఇప్పుడు దాన్ని అయితే యాడ్ చేద్దాం, అదే T7 వస్తే ఇదైతే యాడ్ అయింది అనమాట. సో చూద్దాం గైస్, ఇప్పుడు నేనైతే దీనైతే కాపీ చేసుకోవాలి గైస్, మీరైతే చూడవచ్చు కావాలంటే. ఇప్పుడు నేనైతే కాపీ అయితే చేసేసుకుంటున్నా, దీన్ని కూడా అయితే కాపీ చేసేసుకుంటే ఇప్పుడు నేను దాన్ని కూడా అయితే కాపీ చేసేసుకొని దాని మీద అయితే పెడుతున్నాను అనమాట. సో ఈ ప్లాంట్ అయితే రెడీ అయిందనమాట. అండ్ ఈ సైడ్ వచ్చేసి డస్ట్బిన్ కూడా పెట్టాలన్నమాట, అదే P7 అయితే దీన్ని టిక్ మార్క్ కొడితే మీకైతే మొత్తము 4 డస్ట్బిన్స్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు డ్రోన్ ఆన్ చేసుకొని సరిగా అయితే పెట్టబోతున్నాను అనమాట. ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి సో గైస్ అండ్ ఈ లాస్ట్ వచ్చేసి ఇప్పుడు నేనైతే దీన్ని అయితే దాని సైడ్ అయితే పెట్టబోతున్నాను అనమాట. బట్ ఇది వచ్చేసి చాలా చిన్నగా ఉందన్నమాట, సో దాన్ని అయితే కొంచెం పెద్దగా అయితే చేయాలన్నమాట. అది ఎలా అంటే ఫస్ట్ మీరేంటంటే స్కేల్లోకి వెళ్ళండి కదా, స్కేల్ ఉంది కదా, స్కేల్లోకి అయితే వెళ్ళాలి కదా. వెళ్ళిన తర్వాత ఈ ప్లస్ బటన్ దీనిపై మీద క్లిక్ అయితే చేసేయాలి. ఇప్పుడు మూవ్ అనేది చేస్తున్నాను గైస్, ఇక్కడ మూవ్ అన్న సరిగా కనిపించలా. మూవ్ అనేది సరిగా అయితే ఉంది, బట్ కొంచెం కిందికి అయితే తీసుకెళ్ళాలి. ఇంతే అన్నమాట. సో గైస్ ఇదే అన్నమాట న్యూ హౌస్. సో గైస్ ఈ న్యూ హౌస్ నచ్చితే కామెంట్ అయితే చేయండి, అండ్ వీడియోకి ఒక లైక్, అండ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. బట్ నెక్స్ట్ అయితే అప్డేట్ అయితే వచ్చింది, ప్లగిన్ యాప్ అప్డేట్ అయితే రాబోతున్నా, అదేంటంటే చూపిస్తాను గైస్. అండ్ ఇక్కడ వచ్చేసి నారుటో క్యారెక్టర్ అయితే యాడ్ అవుతుంది అనమాట. సో గైస్ ఈ నారుటో క్యారెక్టర్ అయితే చాలా బాగుంది కదా, నాకు చాలా బాగా నచ్చింది గైస్. సో గైస్ నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట.
నాకైతే చాలా క్రేజీగా ఉంది అనమాట. మీకు నచ్చితే అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ అనమాట ఇది. సో గైస్ అందరికి బాయ్ బాయ్. మళ్ళీ వీడియోలో అయితే కలుద్దాం.